పదే పశుపాంగజాయ. పశుపాంగజాయ అంటే పశువులను పరిపాలించేటటువంటి వాడు నందుడు. అతని యొక్క అంగజాయ అంటే అతని నుంచి పుట్టినటువంటి వాడు కాబట్టి పశుపాంగజాయ అని నందకుమారుడు అని అన్నారు. అందుచేత వసుదేవ కుమారుడని అనేవారుగా బ్రహ్మదేవుడు కూడా స్పష్టంగా నందకుమారుడుగానే గ్రహించారు. కాబట్టి ఇక్కడ కనిపించే నందకుమారుడిలో అంతర్గతంగా దాగుకున్నది మహావిష్ణువు. ఈ మహావిష్ణువు రూపంగా ఉన్న కృష్ణ పరమాత్మ ఎప్పుడైతే మధురకు వెళ్లారో కృష్ణ పరమాత్మ అప్పుడు మాత్రం అక్కడికి బృందావనాన్ని విడిచిపెట్టి వెళ్ళినది చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువే వెళతారు. అంతే తప్ప ద్విభుజుడైన గోలోకవాసి కృష్ణ పరమాత్మ బృందావనం పరిత్యజ్య పాదమేకన్న గచ్చతి. బృందావనాన్ని విడిచిపెట్టి ఒక అడుగు కూడా ముందుకు వేయడు ఆయన. రాధాసమేతుడై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ పరమాత్మ అక్కడే ఉన్నారు గోలోకవాసి. ఎప్పుడైతే వచ్చి అక్రూరుడు వచ్చి పరమాత్మను తీసుకెళ్లారో ఆ వెళ్ళిన పరమాత్మ ఎవరయ్యా అన్నారు. చతుర్భుజుడైన వైకుంఠవాసి శ్రీకృష్ణ పరమాత్మ అటు వెళ్ళినట్టుగా గ్రహించాలి.